హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేనైతే మా విలేజ్కి వెళ్తున్నాను. మా విలేజ్ అంటే మా అత్తగారింటికి. సో ఎందుకంటే అక్కడ మా మన్మంది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కోసం అయితే నేనైతే వెళ్తున్నాను. సో వెళ్ళే రోజు ఇంకా అన్నీ కూడా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను. అంటే ఏమేమి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయో అందులో మనం ఉమెన్స్ ఇంకేదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నామంటే మనం ఫస్ట్ రెడీ కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా మనం మంచిగా ప్యాక్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ నా సారీకి తగ్గట్టు ఏ జ్యువెలరీ సెట్ అవుతుంది, బ్యాంగిల్స్, అవన్నీ కూడా నేను మంచిగా నీట్గా సర్దేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అందులో మా ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఏ ఒక్క ఐటెం కూడా మిస్ అవ్వకుండా అన్ని కలెక్షన్స్ అయితే చేసేసాను. ఇంకా మా అక్కయ్య బ్యాంగిల్స్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇలా అన్నీ సపరేట్గా ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ బ్యాగు ఎప్పటి నుంచో ఉంది. ఆ మ్యాక్సిమం తీసుకొని కూడా 2-3 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు నాకు యూజ్ అయింది. బ్యాంగిల్స్ అన్నీ ఒక బ్యాగ్లో, జ్యువెలరీ అన్నీ ఇంకో బ్యాగ్లో అలా నీట్గా సర్దేసి పెట్టుకున్నాను అనమాట. ఎక్కడ కూడా నాకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా డివైడ్ చేసి సర్దేసుకున్నాను. అప్పటికే ఈవినింగ్ 4:35 అవుతుంది. ఇంకా త్వరగా స్టార్ట్ అవ్వవలసిందే. ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఆ లేట్ అయ్యే టైంలో నేను ఇదంతా మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఈవినింగ్ 5కి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటానన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ అయితే నేను తీసుకెళ్తూ ఉంటానన్నమాట. ఈసారి బిస్కెట్స్ అలా తీసుకెళ్తున్నాను. మా మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ అవుతుందన్నమాట. ఫస్టే నేను మ్యారేజ్ చేసుకొని మా విలేజ్లో ఇలానే అడుగు పెట్టానమాట. అప్పుడు నేను మా హస్బెండ్ కార్లో ఉన్నప్పుడు కార్లో నుంచి మా హస్బెండ్ నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, సో ఇక్కడ బ్యాంక్ ఉంటుంది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్, ఇక్కడ షాపింగ్ మాల్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో కాలేజ్ ఉంటుంది అని చెప్పేసి అన్నీ చూపిస్తూ వచ్చాడనమాట. సో అవన్నీ నేను మా హస్బెండ్కి గుర్తు చేస్తూ నవ్వుకుంటూ వచ్చాము. అలా మా ఈవినింగ్ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకంటే 7:30, మ్యాక్సిమం 7:30, 7:45 అయింది అనుకుంటా. ఎందుకంటే మధ్యలో మేము కొన్ని షాపింగ్స్ అయితే చేసాము, కొన్ని ఐటమ్స్ తీసుకెళ్లాల్సి ఉంది. సో అందుకే అట్లా కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఫైనల్గా అయితే మా విలేజ్కి వచ్చేసాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లగేజ్ పెట్టేసి ఇంకా నేనైతే మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అంటే నేను మీతో షేర్ చేసుకుందామని కొన్ని వీడియోస్ మాత్రమే షూట్ చేశాను. అవి మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. రాగానే ఇంకా వాడు చూడు వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని నేను చక్కగా చూస్తున్నాడు నన్ను. ఇంకా మా పిల్లలు కూడా వాడితో చాలా టైం స్పెండ్ చేశారనమాట. చాలా క్యూట్గా ఉన్నాడు, మంచిగా ఆడుతూ ఉంటాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా. సో నాకైతే అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంకా నేను వెళ్ళేసరికి ఇంకా మా అక్కయ్య అయితే లేదనమాట. ఫంక్షన్ గురించి అందరికీ చెప్పడానికి వెళ్ళిందంట. సో ఇక్కడైతే నేను రైస్ పెడదామని చెప్పేసి రైస్ అంతా చాటలో వేసుకొని చెరుగుతున్నాను. సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మేమందరం కలిసి చేసుకుంటాము. మేమందరం ఇలా రూమ్లో కూర్చొని ఇంకా వానితో టైం స్పెండ్ చేస్తున్నాము. చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా. వానికి ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా వాడు బొమ్మలతోనే ఆడాడనమాట. ఇట్లానే ఏదన్నా కనిపిస్తేనే ఆడతాడు. అంటే బ్యాగు, బాటిల్, గ్లాసు, రిమోటు, ఏసీ రిమోటు, టీవీ రిమోట్, వీటితోనే ఆడతాడనమాట. వానికి ఎన్ని టాయ్స్ ఇచ్చినా కూడా అవన్నీ వానికి బోర్ కొడతాయి అనమాట. ఏదైనా కొత్త వస్తువు కనపడగానే అవన్నీ పక్కన పెట్టి దాంతోనే ఆడతాడు వాడు. కాసేపు నా హ్యాండ్ బ్యాగ్తో ఆడాడు. సో నా హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టేసి వాటర్ బాటిల్ కనపడగానే ఈ బాటిల్తో ఆడుతున్నాడు అనమాట. అంటే వానికి అప్పటి మందం ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే వాటితోనే ఆడతాడు. నువ్వు అంటున్నావు అని చెప్పి
ఇంకా 12 అవుతుంది, ఇంకా 5 మినిట్స్ ఉంది 12కి. ఇంకా 12కి కేక్ కట్ చేపిద్దామనేసి అన్నీ కూడా రెడీ పెట్టుకుంటున్నాము. ఇంకా మా వాడు యూఎస్లో ఉంటాడు చిన్నోడు, సో వానికైతే వీడియో కాల్ చేసి మరి అక్క చూపిస్తుంది. ఇంకా కేక్ కూడా రెడీ పెట్టేసాము. ఇంకా 12 అయిన తర్వాత 7 6 5 4 3 2 1 హ్యాపీ బర్త్డే మేమందరం వన్తోనే కేక్ కట్ చేయించేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము. ఇంకా ఫైనల్గా మా అక్క బావ ఇద్దరు కూడా కేక్ కట్ చేయించి తినిపిస్తున్నారు. వానికి కేక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. హ్యాపీగా మేమందరం వానికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాము. ఇంకా మాకు 1 అవర్ పట్టిందనమాట వానికి కేక్ కట్ చేయించి మేమందరం ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకునే వరకంటే మ్యాక్సిమం 1 అవర్ టైం పట్టింది. అంటే 1 అవుతుంది అప్పటికి. ఇంకా 1 తర్వాత ఇంకా మేమైతే వానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. ఇంకా వాడిని పడుకోబెడదామంటే ఇంకా వాళ్ళు పడుకోలేడు. ఇంకా మా పిల్లలు కూడా ఆగట్లేరు, రిటర్న్ గిఫ్ట్ చూద్దాం, రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేద్దామంటే ఇంకా అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం అనమాట. అప్పటికి టైం 1 అవుతుంది అనుకుంటా. అలా నీట్గా అన్ని బ్యాగ్లో సపరేట్గా పెట్టేసాము. ఒక వాటర్ బాటిల్ అండ్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ కిట్ అండ్ ఒకటి కెమెరా లాంటి ఉన్న షార్ప్నర్ కిట్ అనమాట. సో అన్నీ కూడా ఇలా నైట్ ప్యాక్ చేసేసి పెట్టేశాము. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసి పడుకునే వరకు అయితే నైట్ 2 అయింది. ఇంకా మార్నింగ్ 7:30కి అలా లేచాము. లేవగానే ఇంకా వాడు కూడా సౌండ్కి లేచాడు అనమాట. లేచి ఇంకా హాల్లో ఆడుతూ ఉన్నాడు. సే హాయ్, సే హాయ్, హాయ్, సే హాయ్ తాత. ఇంకా బర్త్డే వ్లాగ్ కూడా ఉంది. సో అదంతా ఎడిటింగ్ చేసి ఒక 2 డేస్లో అయితే పోస్ట్ చేస్తాను. లాస్ట్ వరకు నేను వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.